వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 22. ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లతో పాటు అసలు టెక్లో ఇప్పటివరకు ఎప్పుడు జరగని ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి మెయిన్గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు న్యూస్ మిస్ అయినా పర్లేదు, అది మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ మనం 3 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరగా 3 lakhs కంప్లీట్ చేసేద్దాం. అండ్ ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వివో నుంచి. వివో X300 FE మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం ఈ ఫోన్ గురించి. ఫైనల్గా అమెజాన్లో దీని బ్యానర్ స్టార్ట్ చేస్తారు కమింగ్ సూన్ అని చెప్పి. మోస్ట్లీ ఈ ఫోన్ నెక్స్ట్ మంత్లో వివో X300 అల్ట్రా లాంచ్ అవుతుంది. సేమ్ దాంతోపాటు ఈ ఫోన్ కూడా లాంచ్ చేసేయచ్చు. X300 అల్ట్రా అరౌండ్ 1.3 lakhs పైకి వెళ్ళిపోద్ది. 1.3 lakhs నుంచి 1.5 lakhs దాకా వెళ్ళద్ది. బట్ ఈ X300 FE మాత్రం కొంచెం తక్కువ ప్రైస్ రావచ్చు. ఒక 65,000 రూపీస్ లోపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అఫ్కోర్స్ అదేం తక్కువ ప్రైస్ కాదు, బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ప్రైస్ హైక్స్కి ఇవన్నీ చూసుకుంటే మినిమం ఒక 65,000 రూపీస్లో ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ టైం డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ స్నాప్డ్రాగన్కి వస్తున్నారు. మెయిన్గా ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. రిమైనింగ్ ఫీచర్స్ అన్ని X200 FEలో ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ అవే దించేస్తారు. మీకు డిస్ప్లే సేమ్ ఉంటుంది, కెమెరాస్ సేమ్ ఉంటాయి, బ్యాటరీ లైఫ్ కూడా సేమ్ ఉంటుంది, ఏం మార్చట్లేదు. కాకపోతే ఈసారి వైర్లెస్ ఛార్జింగ్ యాడ్ చేస్తున్నారు. 40 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డిజైన్ చేంజ్ చేస్తున్నారు. లాస్ట్ టైం డిజైన్ నార్మల్ రొటీన్గా ఉంటుంది, ఈసారి డిజైన్ కొంచెం యూనిక్గా తీసుకొస్తున్నారు. సో చూద్దాం ఈ ఫోన్ ఏ ప్రైస్లో లాంచ్ అవుతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ OnePlus నుంచి. రీసెంట్గా మన ఛానల్లో OnePlus Nord 6 రివ్యూ పోస్ట్ చేశారు కదా. దాని కామెంట్స్లో చాలా మంది అడిగేది, బ్రో OnePlus Nord CE 6 ఎప్పుడు లాంచ్ అవుతుంది, అది ఏ ప్రైస్లో లాంచ్ అవుతుంది, ఇవి ఎక్కువ అడుగుతున్నారు. అయితే రీసెంట్గా గీక్ బెంచ్లో ఒక OnePlus డివైస్ స్పాట్ అయింది. ఇది చాలా మంది Nord CE 6 అనుకున్నారు, కానీ ఇది యాక్చువల్గా Nord CE 6 Lite. లాస్ట్ ఇయర్ Nord CE 5 Lite లాంచ్ చేయలేదు, అసలు తీసుకురాలేదు. అంతకుముందు Nord CE 4 Lite తీసుకొచ్చారు అంతకుముందు సంవత్సరంలో. మళ్ళీ ఇప్పుడు Nord CE 6 Lite తీసుకొస్తున్నారు. ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. మోస్ట్లీ దీన్ని Nord CE 6తో పాటు లాంచ్ చేస్తారు, రెండు కలిపి ఒకేసారి తీసుకురావచ్చు. Nord CE 6లో మోస్ట్లీ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ యూజ్ చేయొచ్చు. ఈ రెండు ఫోన్స్ ఎట్ టైం లాంచ్ చేస్తారు, మోస్ట్లీ మేలో లాంచ్ చేయొచ్చు రెండు ఫోన్స్ని. నెక్స్ట్ న్యూస్ మోటో నుంచి. మోటో H70 Pro ఫైనల్గా ఫ్లిప్కార్ట్లో టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఫోన్ April 22 రోజు ఇండియాలో లాంచ్ అవుతుంది. దీనిలో MediaTek Dimensity 8500 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే తెలిసిందే 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే కెమెరాస్ వీళ్ళు మొత్తం 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి. అన్ని మోటో ఫోన్స్లో అలాగే కనిపిస్తాయి. సగం ఫోన్లో డమ్మీ ఉంటుంది, అక్కడ కెమెరానే ఉండదు, డమ్మీ సెన్సార్ ఇస్తారు. మరి దీనిలో ఎలా ఇచ్చారు అర్థం కావట్లా. వీళ్ళు పోస్టర్లో టీజ్ చేసేది మాత్రం ఓన్లీ మెయిన్ కెమెరా టీజ్ చేస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా, సోనీ లైటియా 710 సెన్సార్తో వస్తుందని చెప్పి. కాకపోతే టెలిఫోటో కెమెరాని ఎక్కడ జూమ్ చేయడం కానీ, దాని మీద డిస్క్రిప్షన్ రాయడం కానీ, ఆ టెలిఫోటో కెమెరాని హైలైట్ చేయడం కానీ అసలు ఆ బ్యానర్లో ఎక్కడా కనిపించట్లా. మరి వీళ్ళు టెలిఫోటో కెమెరా ఎత్తేస్తున్నారా ఏందని డౌట్ వస్తుంది. అసలు ప్రో సిరీస్లో ఖచ్చితంగా టెలిఫోటో కెమెరా ఇవ్వాలి. వీళ్ళు టెలిఫోటో కెమెరా ఎత్తేసారంటే అసలు అది ప్రోనే కాదు. మరి వీళ్ళు ఎలా తీసుకొస్తారనేది మెయిన్ క్వశ్చన్. మోస్ట్లీ ఇది అరౌండ్ 35,000 రూపీస్లో ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు. సో చూద్దాం, ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఒకవేళ బాగానే ఉంటే మనం కొనుక్కొని మన ఛానల్లో రివ్యూ తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్, చాలా స్మార్ట్ ఫోన్స్ వాళ్ళ బిజినెస్ మోడల్ని చేంజ్ చేసుకోబోతున్నాయి. మోస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ అనేటివి కూడా 2 బిజినెస్ మోడల్స్ ఉంటాయి, ఒకటి ఆన్లైన్, ఒకటి ఆఫ్లైన్. ఆఫ్లైన్లో వీళ్ళకి ఏంటంటే కాస్ట్ ఎక్కువైపోద్ది. మీరు స్టోర్కి రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, అండ్ అక్కడ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, కమిషన్స్ ఇవ్వాలి. సో వీటన్నిటికి ఏంటంటే కాస్ట్ పెరిగిపోద్ది. సో ఆ కాస్ట్ ఏమి కంపెనీ బేర్ చేయదు, మన మీదే వేస్తుంది. సో అందువల్ల మీరు కొన్ని బ్రాండ్స్ లైక్ వివో, ఒప్పో వీటిలో చూసుకుంటే ఆఫ్లైన్ కేటగిరీకి ఒక సెపరేట్ ఫోన్స్ తీసుకొస్తారు, ఆన్లైన్ కేటగిరీస్కి సెపరేట్ ఫోన్స్ తీసుకొస్తారు. ఎందుకంటే ఆన్లైన్లో మీకు అంత కాస్ట్ ఉండదు, డైరెక్ట్ డీలర్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి. మధ్యలో ఫ్లిప్కార్ట్కి కొంచెం కమిషన్, ఫ్లిప్కార్ట్ అమెజాన్కి కొంచెం కమిషన్ ఇవ్వాలి, అది తప్పించి పెద్ద కాస్ట్ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఈ మోటో ఫోన్స్ కానీ, OnePlus ఫోన్స్ కానీ, పిక్సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్లో అమ్మే మోడల్స్ని ఆఫ్లైన్లో కూడా అమ్ముతుంటారు. సో వాళ్ళకి అక్కడ పెద్ద ప్రాఫిట్ మిగలదనమాట, పెద్ద ప్రాఫిట్ మార్జిన్ ఉండదు. సో ఇప్పుడు ఈ బ్రాండ్స్ అన్ని మోటో కానీ, ఐక్యూ కానీ, OnePlus కానీ, గూగుల్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆఫ్లైన్ మార్కెట్ని క్లోజ్ చేస్తున్నారు. అంటే ఆఫ్లైన్లో రీటైల్ స్టోర్స్లో మీకు ఈ ఫోన్స్ కనిపించవు. ఒకవేళ ఆ స్టోర్ మేనేజరు, ఒకవేళ ఆ స్టోర్లో పనిచేసే వాళ్ళు ఇవి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కొనుక్కొని వాళ్ళు అమ్ముకుంటే తప్పించి వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్లో ఫోన్లు అమ్ముకోవడం అనేది కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నట్టుగా కొన్ని న్యూస్ వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ రెడ్మీ నుంచి. రెడ్మీ Note 17 Pro Max, Pro Plus కానీ, Pro Max కానీ వెరీ సూన్ ఇది చైనాలో లాంచ్ అవుతుంది. దీని మీద రీసెంట్గా DCS ఒక లీక్ వదిలాడు. ఈ ఫోన్లో 10,000 mAh బ్యాటరీ మీద టెస్ట్ చేస్తున్నారు, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనకి రియల్మీ P4 పవర్లో వచ్చారు 10,000 mAh. మళ్ళీ ఈ ఫోన్లో మనం 10,000 mAh ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ 200 MP మెయిన్ కెమెరా అండ్ ఒక పెరిస్కోపిక్ కెమెరా కూడా దీనిలో యూజ్ చేస్తారు. అండ్ IP69 రేటింగ్తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫీచర్స్ అన్ని బాగున్నాయి. మరి రెడ్మీ నంబర్ సిరీస్ అంటే ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ చేయాలి కదా, వీళ్ళు ప్రాసెసర్లో కాంప్రమైజ్ చేస్తున్నారు. మోస్ట్లీ దీనిలో మిడ్ రేంజ్ MediaTek ప్రాసెసర్ యూజ్ చేస్తారంట. మిడ్ రేంజ్ MediaTek ప్రాసెసర్ అంటే మోస్ట్లీ వీళ్ళు 7400కి వెళ్తారేమో అని డౌట్ పడుతుంది. ఒకవేళ 7400కి వెళ్ళారంటే అసలు కష్టం
ప్రైస్కి. అసలు ఆ ప్రాసెసర్ ఇన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మరి ఇది ఎలా తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ రీసెంట్గా S25 సిరీస్ మీద ప్రైస్ కట్ చేసింది. S25 బేస్ మోడల్ 128GB మోడల్ 56,999కి ప్రైస్ కట్ చేశారు. అండ్ S25 FE 44,999కి ప్రైస్ కట్ చేశారు. అండ్ S25 అల్ట్రా ₹1,00,000 ప్రైస్ కట్ చేశారు. ఇవన్నీ చేశారు జస్ట్ ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఉండింది. తర్వాత మళ్ళీ తూచ్ అని చెప్పి మొత్తం తీసేశారు. ఈసారి S25 సిరీస్కి కాకుండా S26 సిరీస్కి ప్రైస్ తగ్గించారు. అంటే ప్రైస్ తగ్గడం కాదు, ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ తీసుకొచ్చారు. S26 అల్ట్రాకి ₹9,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ తీసుకొచ్చారు. అంటే మీరు కార్డ్ ఆఫర్స్ ఏం వల్ల డైరెక్ట్గా మీరు ఫోన్ ఆర్డర్ పెడితే ఇన్స్టాంట్గా ₹9,000 డిస్కౌంట్ వస్తుంది. సో ఇంతకుముందు ₹1,40,000 ఉండేది, ఇప్పుడు ₹131,000 వస్తుంది. అండ్ S26 ప్లస్ మీద అయితే ఏకంగా ₹18,000 డిస్కౌంట్, ₹9,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్, ₹9,000 బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. మొత్తం కలిపి ₹18,000 డిస్కౌంట్. ఇంతకుముందు ₹120,000 ఉండేది, ఇప్పుడు ₹102,000కి S26 ప్లస్ తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ నథింగ్ నుంచి. నథింగ్ రీసెంట్ గా ఒక యాప్ లాంచ్ చేసింది, నథింగ్ వ్రాప్ అని. ఈ యాప్ ఏం చేస్తుందంటే మీ ఫోన్ నుంచి విండోస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, లినక్స్ కానీ దేనికైనా సరే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఒక యాప్ డెవలప్ చేశారు. సో దీనికి ఏం చేయాలంటే మీరు ఫోన్ లో ఈ నథింగ్ వ్రాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ కంప్యూటర్ దగ్గరకు వచ్చేసరికి గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. ఏదైనా సరే క్రోమ్ బేస్డ్ బ్రౌజర్స్లో ఈ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని ఒక యాప్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన కొన్ని గంటల్లోనే ఈ ఎక్స్టెన్షన్ రిమూవ్ చేస్తారు. ఎందుకు రిమూవ్ చేశారంటే ఈ ఎక్స్టెన్షన్ లో కొన్ని ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి. ఇది మన గూగుల్ డ్రైవ్ యాక్సెస్ తీసుకొని డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ ని రీడ్ చేయడం, డిలీట్ చేయడం ఇలాంటి పనులు చేస్తుంది అనమాట. సో కొన్ని ప్రైవసీ ఇష్యూస్, కొన్ని బగ్స్ ఉన్నాయని చెప్పి ప్రస్తుతానికి దీన్ని డిలీట్ చేస్తారు. సో ఏమైనా సెట్ చేసి మళ్ళీ తీసుకొస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో అప్డేట్ చేస్తాను. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ ఈ వీక్ టెక్ ఇండస్ట్రీలో ఎప్పుడు జరగని, ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు జరగని ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మెయిన్గా ఒక బ్రాండ్ చేసింది పని. యాక్చువల్గా 2 బ్రాండ్స్ ఉన్నాయి. సెకండ్ బ్రాండ్ గురించి మళ్ళీ చెప్తాను. మెయిన్గా ఒక బ్రాండ్ చేసింది. ఈ బ్రాండ్ పేరు ఎత్తినా, దాని గురించి మాట్లాడినా, దాని లోగో వాడినా, ఏం చేసినా కూడా వీళ్ళు కోర్టు కేసులు వేస్తున్నారు. సో అందువల్ల నేను పేరు చెప్పను, మీరు అర్థం చేసుకోండి. ఈ కంపెనీలో అన్ని ఫోన్లు ఒకే రకంగా కనిపిస్తాయి. అన్ని ₹10,000 నుంచి ₹50,000 దాకా అన్ని ఫోన్స్ ఒకేలా కనిపిస్తాయి. అండ్ ఈ ఫోన్లో ఎక్కువ హలో అని వింటుంటాం, హలో హలో అని తీసుకొస్తుంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ఏం జరిగిందంటే ఈ బ్రాండ్ లో రీసెంట్ గా కొన్ని ఫోన్స్ బ్లాస్ట్ అయినాయి. Edge50 సిరీస్ లో కొన్ని ఫోన్స్ అండ్ G సిరీస్ లో కొన్ని ఫోన్స్ రీసెంట్ గా బ్లాస్ట్ అయినాయి. దాని మీద మీకు ట్విట్టర్ లో కొన్ని ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. సరే అవి ఎందుకు బ్లాస్ట్ అయినాయి ఏందని పక్కన పెట్టండి. ఫోన్స్ అయితే బ్లాస్ట్ అయినాయి. అయితే ఈ బ్లాస్ట్ మీద చాలా మంది యూట్యూబర్స్ రియాక్ట్ అవుతూ వీడియోస్ చేశారు. వాళ్ళు చాలా మంది జెన్యున్ గా ఉన్న ప్రాబ్లమ్ ని అడ్రస్ చేశారు, బానే ఉంది. బట్ కొంతమంది మాత్రం కొత్త యూట్యూబర్స్, అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇలాంటి విషయాల్లో వీడియోస్ చేస్తే రీచ్ వస్తుందని చెప్పేసి కొంచెం ఉన్న ఇష్యూస్ ని ఎగ్జాగరేట్ చేసి కొంచెం ఓవర్గా చెప్తూ కొంతమంది వీడియోస్ చేస్తారు. అయితే ఈ బ్రాండ్ ఏం చేసిందంటే వీళ్ళందరి మీద డిఫమేషన్ కేసు ఫైల్ చేసింది. బెంగళూరులో కోర్టుకు వెళ్ళి సివిల్ లాసూట్ ఫైల్ చేసింది. దగ్గరగా 360 వీడియోస్ కానీ, పోస్టులు కానీ, ట్విట్టర్లో పోస్ట్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ 360 పైన కంటెంట్స్ ని కోర్టు కేసులు వేసి టేక్ డౌన్ చేయించింది. అయితే ఈ 360 వీడియోల్లో ఈ బ్లాస్ట్ల గురించి మాట్లాడే వీడియోస్ కొన్ని ఉన్నాయి, కాదనలేదు. బట్ ఈ బ్రాండ్లో ఇది ఒక్కటైనా ఇష్యూ అంటే కాదు, దీనిలో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ రీసెంట్గా ఒక అప్డేట్ చేస్తే మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చినాయి. దాని మీద చాలా మంది వీడియోస్ చేస్తారు. అండ్ కొంతమంది ఫోన్ కొన్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి సర్వీస్ సెంటర్కి వెళ్తే అక్కడ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ నచ్చక కొంతమంది వీడియోస్ చేశారు. సో ఇవన్నీ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు, జరిగినవి చెప్పారు, చాలా మంది వీడియోస్ చేశారు. అయితే ఇప్పుడు బ్రాండ్ ఏం చేసిందంటే ఈ బ్లాస్ట్ల మీద చేసిన వీడియోస్ మాత్రమే కాదు, వేరే ఇష్యూస్ మీద వీడియోలు చేసి ఫోన్స్ కొనొద్దు అని చెప్పిన అన్ని వీడియోస్ మీద వీళ్ళు కోర్టు కేసేశారు. దగ్గరగా 360 వీడియోస్ డౌన్ చేయించారు. వీటిలో ఫోన్లు బ్లాస్ట్ అయ్యాయని చెప్పి కొన్ని వీడియోస్ ఉంటే, కొన్ని వీడియోస్లో ఈ కంపెనీ ఫోన్స్ కొనొద్దు, మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయి, UI ల్యాక్స్ ఉన్నాయి, సర్వీస్ సెంటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్న అన్ని వీడియోస్ మీద ఈ కంపెనీ కోర్టు కేసేసింది. సో ఈ కేసు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ కేసు గురించి వీళ్ళు మాట్లాడడానికి లేదు, కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అయిపోద్ది. సో మాట్లాడనీయకుండా వీళ్ళ నోరు నొక్కేస్తున్నారు. సో ఇది ఓన్లీ బ్రాండ్ని డిఫేమ్ చేసిన వాళ్ళ మీద మాత్రమే వేసింది అంటే లేదు, జెన్యున్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి, జెన్యున్గా క్రిటిసిజం చేసిన వాళ్ళకి కూడా ఈ కేసులు పడ్డాయి. సో అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా చేస్తున్నారు, ఒక క్రిటిసిజం తీసుకోలేకపోతున్నారు, ఒక ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోతున్నారు. అసలు ఇది ఒక డ్యామేజే కాదు, OnePlus చూడ నెగిటివిటీయా? అసలు ఒకప్పుడు OnePlus ఫోన్స్కి గ్రీన్ లైన్స్ వచ్చినప్పుడు జనాల్లో సర్వీస్ సెంటర్ ముందు క్యూలో నిలబడ్డారు, అందరికీ గ్రీన్ లైన్స్ వచ్చినాయి, బ్రాండ్ని భయంకరంగా తిట్టారు, చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చేశారు, చాలా మంది బ్రాండ్ని డిఫేమ్ చేశారు, చాలా నెగిటివిటీ వచ్చింది. అయినా కూడా OnePlus నిలబడి ఆ క్రిటిసిజం అంతా తీసుకొని, ఆ ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని ఆ ఇష్యూ మీద వాళ్ళు ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు, ఫ్రీ డిస్ప్లే రీప్లేస్మెంట్ పాలసీ అని. మీ ఫోన్కి ఎప్పుడైనా సరే ఒక గ్రీన్ లైన్ వచ్చిందంటే డిస్ప్లేని ఫ్రీగా రీప్లేస్ చేస్తాం అని ఒక పాలసీ తీసుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ OnePlus ఫోన్స్ అందరు కొంటున్నారు కదా. అండ్ ఈవెన్ పోకో X3 Pro ఫోన్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చినాయి అప్పట్లో, దాని మీద కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. చాలా మంది అసలు పోకో ఫోన్స్ కొనాలంటే భయపడేవాళ్ళు. బట్ ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేసుకుంది, ఇష్యూస్ సాల్వ్ చేసుకుంది, ఫీడ్బ్యాక్ తీసుకుంది, దాని మీద వర్క్ చేసింది. ఇప్పుడు మళ్ళీ పోకో ఫోన్స్ బాగానే ఉన్నాయి, అందరు కొంటున్నారు. అండ్ సామ్సంగ్ Note 7 ఫోన్ మీకు గుర్తుండొచ్చు,
నోట్ 7 ఫోన్స్ పేలినాయి అనమాట. పేలినప్పుడు చాలా నెగిటివిటీ వచ్చింది బ్రాండ్కి. సో బ్రాండ్ ఏం చేసిందంటే మొత్తం నోట్ 7 ఫోన్స్ అన్నింటినీ రీకాల్ చేసింది, మొత్తం వెనక్కి తీసుకుంది, మళ్ళీ ఇష్యూని సాల్వ్ చేసి పబ్లిక్గా అపాలజైజ్ చేశారు, మళ్ళీ దాని మీద వర్క్ చేశారు. అలాంటి ఇష్యూ మళ్ళీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ సామ్సంగ్ ఫోన్స్ అందరూ బాగానే కొంటున్నారు. సో ఏ బ్రాండ్కైనా ఒక స్టేజ్లో ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని జనాలు క్రిటిసైజ్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు, దాన్ని తీసుకొని దాని మీద వర్క్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ అసలు మా ఫోన్లో ఇష్యూ ఉందనే విషయమే మీరు మాట్లాడకూడదు, మీరు నోన్ నొక్కేస్తాను, మీ మీద కోర్టు కేసేస్తానంటే అసలు ఇదేం న్యాయమో నాకు అర్థం కావట్లా. దీనివల్ల జెన్యున్గా మీకోసం మాట్లాడే యూట్యూబర్స్ బలైపోతున్నారు. సో ఇది ఖచ్చితంగా ఆగాలి. చాలామంది హిందీలో చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యి బ్రాండ్ని అటాక్ చేసి బ్రాండ్ని క్వశ్చన్ చేస్తే ఫైనల్గా బ్రాండ్ ఒక నోటీస్ రిలీజ్ చేసింది. దీనిలో వీళ్ళు మెన్షన్ చేయడం కూడా మళ్ళీ అదే చెప్తున్నారు, అసలు ఈ బ్లాస్ట్లే జరగల, వాటికి ప్రూఫ్సే లేవు, దీని మీద వీడియోస్ చేసిన వాళ్ళ మీద మేము కేసులు వేసాము. బట్ జెన్యున్గా ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి, జెన్యున్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి మేము ఎప్పుడు సపోర్ట్గానే ఉంటామని చెప్పి ఒక నోటీస్ రిలీజ్ చేశారు. మరి ఈ కేసుల్ని ఎంతవరకు వెనక్కి తీసుకుంటూ చూడాలి. ఇదైతే చాలా పెద్ద ఇష్యూ. అండ్ రీసెంట్గా మాధవ్ సేత్ A+ అనే బ్రాండ్ మీద 3 ఫోన్స్ లాంచ్ చేశారు. దానిలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చైనీస్ యాప్స్ హిడెన్గా తీసుకొచ్చారని, దానిలో చాలా ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయని, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఫోన్లో కూడా. దాని మీద కూడా చాలా మంది వీడియోస్ చేశారు. సో అన్ని ఇష్యూస్ ఉన్నా కూడా దాని మీద ఎవరైనా యూట్యూబర్స్ వీడియోస్ చేస్తే వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతా అని చెప్పి మాధవ్ సేత్ ఒక ట్వీట్ చేశారు. సో ఇదేందో నాకు అర్థం కావట్లా. ఎప్పుడు లేదు ఇది కేసులు వేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం, ఇది ఎప్పుడు లేదు. ఇంతకుముందు చాలా ఇష్యూస్ జరిగినాయి, ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినాయి. అన్నిటి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, క్రిటిసిజం తీసుకున్నారు, పని చేశారు, సాల్వ్ చేశారు. బట్ ఇదేందో అర్థం కావట్లా. ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడితే కేసు వేయడం ఏందో, ఇలా కేసులు వేసుకుంటూ పోతే జెన్యున్ యూట్యూబర్స్ అనేవాళ్ళు అసలు లేకుండా పోతారు. సో ఇట్లాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది మీరే. జెన్యున్గా మాట్లాడేవాడు నోరు నొక్కేస్తే మీకు మిగిలిన ఆప్షన్ ఏంది? పెయిడ్ వీడియోస్, పెయిడ్ యూట్యూబర్స్ వాళ్ళు చెప్పినవన్నీ మీరు వింటారు, అవే నిజం అనుకుని కొనుక్కుంటారు, కొన్న తర్వాత మోసపోతారు. ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది మీరే. సో ఖచ్చితంగా దీని మీద మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. సరే, ఈ బ్రాండ్ అపాలజీ నోటీస్ రిలీజ్ చేసింది కాబట్టి మోస్ట్లీ దీని గురించి ఎవరు మాట్లాడరు ఇంకా. బట్ మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీరు రెగ్యులర్గా చూసే యూట్యూబర్స్లో హానెస్ట్ యూట్యూబర్స్, జెన్యున్గా వీళ్ళు చెప్పే వీడియోస్లో జెన్యూనిటీ ఉంది, వీళ్ళు కరెక్ట్గా చెప్తారు అని ఏ యూట్యూబర్స్ అయితే మీరు నమ్ముతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు మీరు వాళ్ళతో నిలబడండి. మీరు అలా సపోర్ట్ చేస్తేనే జెన్యూన్ రివ్యూవర్స్ కానీ జెన్యూన్ యూట్యూబర్స్ కానీ ఉంటారు. లేదు మనకేం సంబంధం వదిలేస్తే మాత్రం నష్టపోయేది మీరే. సో ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోకండి. 3 लाख సబ్స్క్రైబర్స్ని త్వరగా కంప్లీట్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.